హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముఖ్య ఛానల్. రిషి వసుల లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పార్ట్ 21. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముఖ్య ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా రిషి వసులు అయితే నిద్రపోతారు కదా. మార్నింగే రిషి కళ్ళు తెరిచి చూసేసరికి వసు రిషి మీద హ్యాండ్ వేసి పడుకుని ఉంటుంది. రిషి వసు సైడ్ తిరిగి వసుని చూస్తూ ఉంటే వసు రిషికి ఇంకా దగ్గరగా జరిగి హక్ చేసుకొని పడుకుంటుంది. రిషి వసుని చూస్తూ ఉంటే వసు రిషి హ్యాండ్ని తీసుకొని వసు మీద వేసుకొని అలా చూసే బదులు హక్ చేసుకోవచ్చు కదా అని అంటుంది. రిషి నవ్వుతాడు. వసు ఏంటి నవ్వుతున్నారా అని అంటుంది. రిషి గుడ్ మార్నింగ్ అని అంటాడు. వసు కళ్ళు తెరిచి గుడ్ మార్నింగ్ మిస్టర్ ఆర్ అని అంటుంది. రిషి గుడ్ మార్నింగ్ అని చెప్పి వసు బుగ్గల్ని లాగేసి అయితే వెళ్ళిపోతాడు. వసు లేచి రూమ్ అంతా క్లీన్ చేస్తుంది. రిషి కూడా వెళ్ళి తన క్లాత్స్ అన్నీ వాషింగ్ మిషన్లో వేసి ఇంకా పేపర్ చదువుకుంటూ ఉంటాడు. వసు ఏమండి ఎక్కడున్నారు మీరు అంటూ రిషిని చూసి నోరెళ్ళబెట్టేసి అటు తిరిగి కళ్ళు మూసుకుంటుంది. రిషి ఏమైంది? మీ షర్ట్ అదా వాటర్ పట్టాయి, అందుకే అది కూడా వాషింగ్కి వేసేసాను. ఇప్పుడు ఏమైంది అని అంటాడు. ఆహా ఏం లేదు అంటూ లోపలికి పరిగెడుతుంది. రిషి నవ్వుకుంటూ చెప్తా వసు వసు రూమ్లో షర్ట్ ఉంది, కొంచెం తీసుకొని రావా ప్లీజ్ ప్లీజ్ వసు ప్లీజ్ గులాబీ అని అంటాడు. వసు సరే అని చెప్పి షర్ట్ తీసుకొని కళ్ళు మూసుకొని ఇదిగోండి తీసుకోండి అని అంటుంది. రిషి తీసుకోకుండా కొంచెం దగ్గరికి రా అని అంటాడు. చాలా కొంచెం చాలా ఇంకొంచెం రా గులాబీ అని అంటాడు. వసు చాలా అని అంటుంది. రిషి చాలు అని చెప్పి షర్ట్తో పాటు వసుని కూడా లాగుతాడు. వసు వెళ్ళి రిషి వాళ్ళలో కూర్చుంటుంది. వసు రిషిని చూస్తూ ఉంటే రిషి ఐబ్రో ఎగరేస్తాడు. వసు అని చెప్పి లగబోతూ ఉంటే రిషి వసు నడుము చుట్టూ చేతులు వేసి వెళ్ళనివ్వకుండా పట్టుకుంటాడు. వసు వెళ్ళనివ్వండి. అది వసు నాకు పేపర్ చదవాలనిపించడం లేదు. అలాగైతే చదవకండి, నాకు వినాలని ఉంది. నువ్వు పేపర్ చదివితే నేను వింటాను అని అంటాడు. సరే వదలండి నేను చదువుతాను అని అంటుంది. పర్లేదు ఇక్కడే కూర్చొని చదువు అని అంటాడు. వసు సరే ఏ పేపర్? బిజినెస్ పేపరేనా? అదే అని అంటాడు. వసు ఇంట్రెస్ట్గా చదువుతూ ఉంటే వసు హెయిర్ క్లిప్ని తీసి వసు మెడ మీద గాలి నూదుతూ డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. వసు ఏం చేస్తున్నారు? వింటున్నాను వసు, నువ్వు చదువు అని అంటాడు. వసు చదువుతూ ఉంటే రిషి వసు షోల్డర్పై ఉన్న హెయిర్ని తన చేతులతో కావాలని వీపుకి తన చేతుల్ని తాకిస్తూ తీస్తూ ఉంటే వసుకి ఒళ్ళంతా పులకరించిపోతుంది. వసు ఫ్లేష్ బ్లష్ అవుతూ ఎర్రగా అయిపోతుంది. రిషి చదువు అంటూ హస్కీ వాయిస్లో అంటాడు. వసు లిప్స్ చదువుతూ ఉంటే ఇంతలో వాషింగ్ మిషన్ సౌండ్ ఆగినట్టయితే వస్తుంది. వసు ఆగిపోయింది. ఆగితే ఆగని అంటూ అంటాడు రిషి. వసు రిషి కావాలని టీస్ చేస్తున్నానని అర్థమవుతుంది. అవునా అంటూ రిషి బుగ్గని లాగేసి వెళ్ళండి అని అంటుంది. రిషి నవ్వుకుంటూ ఉంటాడు. ఇంక ఇద్దరు వెళ్ళి క్లాత్స్ అన్ని మేడ మీద ఆరవేయడానికి అయితే వెళ్తారు. రిషి ఇలా ఇదిలించి ఇలా దండం మీద వేసి క్లిప్ పెట్టాలి అని అంటాడు. వసు ఇంతేనా, చూడండి నేను ఎలా చేస్తాను అంటూ ఇదిలిస్తుంది. పాపం రాదు. నాకు రావట్లేదండి అని అంటుంది క్యూట్గా. రిషి వసు వెనక్కి వెళ్ళి ఇలా అని చూపిస్తాడు. వసు నాకు వచ్చేసింది అంటూ షర్ట్ని రిషి మీద తెలుస్తుంది. రిషి వసు అని అంటాడు. వసు నవ్వుకుంటూ ఉంటుంది. ఇదంతా లావణ్య అలాగే చంద్రశేఖరం గారు మేడ మీద నుంచి కాఫీ తాగుతూ చూస్తూ ఉంటారు. లావణ్య చూసావా చంద్ర, నా కూతురు ప్రిన్సెస్ లాగా ఉండేది, అన్నీ తన కాళ్ళ దగ్గరికే వచ్చేవి. వాడు ఆ రిషి నా కూతురు చేత పనులన్నీ చేపిస్తున్నాడు. నా మీద ఉన్న కోపాన్ని దాని మీద చూపించి కష్టపడతాడేమో అనిపిస్తుంది. నేను ఒప్పుకోను. వసుని వాడి దగ్గర నుంచి దూరంగా పంపించేయాలి. రేపటితో 6 months అయిపోతాయి. వసుని హైదరాబాద్కి పంపించేస్తాను అని మనసులో అనుకొని వెళ్ళిపోతుంది. చంద్రశేఖరం గారు వాళ్ళని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. రిషి క్లిప్స్ పెడుతూ ఉంటే కావాలని వసు ముక్కుకు కూడా ఒక క్లిప్ పెడతాడు. వసు
నాకే పెడతారా అని చెప్పి రిషికి పెట్టబోతూ ఉంటే రిషి నా హైట్కి నువ్వు రావులే వసు అని అంటాడు. వసు అవునా అని చెప్పి రిషి కాళ్ళ మీద నించొని ఇప్పుడు కొంచెం వచ్చాను కదా అని చెప్పి రిషి ముక్కుకి క్లిప్ పెడుతుంది. రిషి ఏమో అనుకున్నాను పొట్టోళ్ళకి తెలివితేటలు ఉంటాయంటే, నిన్ను చూస్తే అర్థమవుతుంది అని అంటాడు. నేను పొట్టిదాన్నా అని అంటుంది. మరి కాదా అని చెప్పి బస్సుని ఎత్తుకుంటాడు. ఇద్దరు నవ్వుకుంటూ కిందకి వెళ్తారు. రిషి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేస్తూ ఉంటే బస్సు ఫ్రెష్ అయ్యి దేవుడి దగ్గర దీపం పెట్టి పూజ చేసి ఏవండి అని పిలుస్తుంది. వస్తున్నాను వసు అని వసు దగ్గరికి అయితే వెళ్తాడు. రిషి హారతి తీసుకుంటాడు. వసుకు కూడా హారతి ఇస్తాడు. వసు బొట్టు పెట్టండి అని అంటుంటే రిషి వసుకి నుదిటిన పాపిట్లో కుంకుమ బొట్టు పెడతారు. ఇద్దరు టిఫిన్ చేసేసి ఆఫీస్కి అయితే స్టార్ట్ అవుతారు. రిషి బైక్ స్టార్ట్ చేసి వసు త్వరగా రా ఆఫీస్కి లేట్ అవుతుంది అని పిలుస్తాడు. వసు వస్తున్నానండి అని చెప్పి వెళ్ళి బాయ్ మామ్ బాయ్ డాడ్ అని బైక్ ఎక్కుతూ ఉంటే రిషి వసు నువ్వు ఎదురురా అని అంటాడు. అని చెప్పి బస్సు ఎదురైతే వస్తుంది. ఇంక ఇద్దరు ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఇంతలో ఒక ఆమె పూలు అమ్ముకుంటూ వస్తుంది. రిషి బైక్ ఆపి పూలు ఇవ్వండి అని అంటాడు. వసు ఇప్పుడెందుకు అని అంటుంది. మీరు ఇవ్వండి వసు నువ్వు బైక్ దిగు అని చెప్పి ఆ పూలు తీసుకొని వసు తల్లో పెట్టి ఇప్పుడు చూడు చాలా అందంగా ఉన్నావు అని చెప్పి బుగ్గలు లాగుతాడు. ఆ పూలం కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. చంద్రశేఖరం గారు హ్యాపీగా ఫీల్ అవుతారు. లావణ్యకి కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకిద్దరు ఆఫీస్కి వెళ్తారు. వాళ్ళిద్దరిని చూసి ఆఫీస్ స్టాఫ్ అందరూ వాళ్ళ పెళ్ళైనందుకు కంగ్రాట్స్ చెప్పి విష్ చేస్తారు. రమ్య బాగున్న వసు పాపిట్లో పొట్టు తన నిండా పూలు చాలా అందంగా కనిపిస్తున్నావు అని అంటుంది. ఇంక ఇద్దరు వెళ్ళి పెండింగ్ ఫైల్స్ అన్నీ ముందు వేసుకొని వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఈవినింగ్ అవుతుంది. రిషి ఇంకా వర్క్ చేస్తూనే ఉంటే ఏమండి ఇంటికి వెళ్దాం ప్లీజ్ అని అంటుంది వసు. ఇంకా వర్క్ ఉంది వసు అని అంటాడు రిషి. ఇంటికి వెళ్ళి చేసుకుందాం నేనే హెల్ప్ చేస్తాను ప్లీజ్ వెళ్దామండి ప్లీజ్ 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 అని అంటుంది. రిషి నిజంగానా హెల్ప్ చేస్తావా అని అంటాడు. నిజంగా అని అంటుంది. సరే అని చెప్పి ఇద్దరైతే ఇంటికి వెళ్తారు. రిషి డ్రై అయిన క్లాత్స్ అన్నీ తీసుకొచ్చి బెడ్ మీద వేస్తాడు. వసు ఏ అని చెప్పి వాటి మీద పడిపోతుంది. రిషి వసు క్లాత్స్ని మడత పెట్టాలి అని అంటాడు. చేద్దుర్లేండి అని చెప్పి రిషిని కూడా లాగుతుంది. ఇద్దరు నవ్వుకుంటూ బట్టలు అయితే మడత పెట్టేసి కొంచెంసేపు తర్వాత ఇద్దరు ఫ్రెష్ అయిపోతారు. వసు యాపిల్స్ని తింటూ ఉంటే రిషి వర్క్ చేసుకుంటూ వసుని చూసి హెల్ప్ చేస్తానని ఎలా తింటుందో చూడు అని అనుకుంటూ గొనుక్కుంటూ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. వసు రిషిని చూసి మార్నింగ్ నన్నే టీచ్ చేస్తారా చెప్తాను అంటూ వసు తన బొటన్ వేలితో రిషి షర్ట్ని లాగుతూ ఉంటుంది. రిషి రియాక్ట్ అవ్వరా చెప్తాను అని చెప్పి పైకి లేచి రిషి మెడ దగ్గర ఉన్న హెయిర్ని ట్రేస్ చేస్తూ లాగుతూ ఇయర్స్ని ఫింగర్స్తో ట్రేస్ చేస్తూ ఉంటుంది. వసు అని అంటాడు. ఏంటండి డిస్టర్బ్ చేయకు నాకు చాలా వర్క్ ఉంది అని అంటాడు. నేనేం చేశానండి అంటూ రిషి మీసాన్ని తిప్పుతుంది. ఏం చేస్తున్నావు నీకు తెలీదా అని పక్కనే ఉన్న స్కెచ్ పెన్ తీసుకొని నిన్ను అని చెప్పి వసు చేతుల్ని తన చేతితో గట్టిగా పట్టేసుకొని వసుకి మూతి మీద మీసంలాగా డిజైన్ చేస్తాడు. ఇప్పుడు బాగున్నావు అని అంటాడు. మిమ్మల్ని అంటూ రిషిని కొడుతూ ఉంటుంది. కొంచెం సేపు తర్వాత అల్లరి చేసి ఇద్దరు అలసిపోయి డిన్నర్ చేసేసి పడుకుంటారు. మార్నింగే చంద్రశేఖరం గారు రిషి మామాజీ చెప్పండి ఈ ఫైల్స్ వెళ్ళి పిఏకి ఇవ్వు, ఈరోజు కొంచెం అన్ఈజీగా ఉంది ఆఫీస్కి లేట్గా వస్తాను అని అంటారు. రిషి ఓకే మామాజీ మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. థ్యాంక్స్ రిషి. మామాజీ సరే అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. రిషి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వసు లేగు టైం అవుతుంది ఆఫీస్కి రావా ఏంటి అని అంటాడు. నెక్స్ట్ రార్ కొంచెంసేపు పడుకోనివ్వచ్చు కదా, కావాలంటే మీరు పడుకోండి అని అంటుంది. అది కాదు మామయ్య ఆఫీస్కి లేట్గా వస్తారంట, అర్జెంట్గా ఈ ఫైల్ ఇచ్చడమన్నారు, నేను వెళ్తాను నువ్వు మామయ్యతో వస్తావా అని అంటాడు. ఆహా మీరు వెళ్ళొద్దు, నాకెందుకో తెలీదు హార్ట్ అంతా చాలా హెవీగా అనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండండి అని చెప్పి రిషిని హక్ చేసుకుంటుంది. సరే నేను వెళ్ళి ఈ ఫైల్ ఇచ్చేసి మళ్ళీ వచ్చేస్తాను సరేనా అని అంటాడు. త్వరగా వచ్చేయాలి అంటూ వసు బుగ్గ మీద ముద్దు పెట్టేసి బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు.
వసుకి రిషి వెళ్ళినప్పటి నుంచి అస్సలు నిద్ర పట్టదు. అటు ఇటు దొల్లాడుతూ ఉంటుంది. ఇంక పైకి లేచి ఏంటి ఈరోజు ఎందుకో తెలీదు అది చాలా హెవీగా అనిపిస్తుంది అని బయటికి వస్తుంది. అశోక్ లావణ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. వసు అశోక్తో రే నువ్వేంట్రా ఇక్కడ, వెళ్తావా లేదా, పోలీస్ని పిలవమంటావా అని అంటుంది. లావణ్య వసు వసు నేనే రమ్మన్నాను, పాపం డబ్బులు అవసరమని వచ్చాడులే అంటూ అశోక్కి డబ్బులు ఇచ్చి రే నువ్వెళ్ళు అని పంపించేస్తుంది. అది కాదు మామ్, వాడిని మనం ఆఫీస్లో నుంచి తీసేసాం కదా, మళ్ళీ నువ్వెందుకు మనీ ఇస్తున్నావు అని అంటుంది. అది వసు పాపం ఎంతైనా మన దగ్గర వర్క్ చేసేవాడు కదా, ఇప్పుడు ఎందుకో మనీ అర్జెంటుగా అవసరం అంటే రమ్మన్నాను, అందుకే ఇచ్చాను వసు అని అంటుంది. సరే మామ్ అని అంటుంది వసు కూడా. ఇంతలో చంద్రశేఖరం గారు వసు వసు డాడ్ చెప్పండి, వసు హాస్పిటల్కి వెళ్దాం పదా అని అంటాడు. ఎందుకు డాడ్, ఆయన హాస్పిటల్ స్మెల్ నాకు పడదని మీకు తెలుసు కదా, ఎందుకు రమ్మంటున్నారు ఇప్పుడు అని అంటుంది. సౌరవ్ వసు రిషి హాస్పిటల్లో ఉన్నాడంట, రిషికి ఏమైంది, పద సౌరవ్ వెళ్దాం అని చెప్పి హాస్పిటల్కి వెళ్తారు. రిషి ఐసీయూలో ఉంటాడు. వసు డాక్టర్ ఏమైంది నా హస్బెండ్కి అని అడుగుతుంది. పొగ ఎక్కువగా లోపలికి పోవడంతో బ్రీతింగ్ తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంది, ఇప్పుడే మేమేం చెప్పలేమమ్మా అని అంటాడు. బస్సు ఏం మాట్లాడుతున్నారు మీరు డాడ్, అసలు ఏమైంది అని అడుగుతుంది. చంద్రశేఖరం గారు అది ఆఫీస్లో షార్ట్ సర్క్యూట్ అయిందంట వసు, పొగంతా వ్యాపించడంతో అందరూ భయంతో పరిగెడుతూ ఉన్నారంట. రిషి వాళ్ళని సేవ్ చేసి వస్తూ ఉంటే అంతా మంటలు వ్యాపించాయంట. రిషి అక్కడే కింద కళ్ళు తిరిగి పడిపోయాడు. కొద్దిసేపు తర్వాత ఫైర్ ఇంజిన్ రావడంతో ఇంకా రిషిని హాస్పిటల్ తీసుకొని వచ్చి జాయిన్ చేశాం అని అంటాడు. బస్సు ఏడుస్తూ నేను చెప్పాను డాడ్ వెళ్ళొద్దు అని అంటూ హాస్పిటల్స్ పైనకి దక్కుతూ ఉంటుంది. లావణ్య బస్సు ఇంటికి వెళ్దాం పద, ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, స్పెల్ పడడం లేదు, పద వెళ్దాం అని అంటుంది. ఎక్కడికి మామ వెళ్ళేది, తను నా హస్బెండ్, తనని ఈ సిచ్యువేషన్లో వదిలేసి ఎలా రమ్మంటున్నావు మామ్ అని ఏడుస్తుంది. నాకు నువ్వు ఇంపార్టెంట్ బస్సు, వాడు ఏమైతే నాకేంటి, నా మాట విను, ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్దాం పదా అని అంటుంది. అలా ఎలా మాట్లాడాలనిపిస్తుంది మామ్, అసలు నీ ప్రాబ్లం ఏంటి మామ్, రిషి అంటే ఎందుకు అంత ద్వేషం నీకు, నన్ను బాధ పెట్టేవాడిని నెత్తిన పెట్టుకుంటావు, నన్ను ప్రేమించిన వాళ్ళని అసహించుకుంటున్నావు ఎందుకు మామ్ అని అంటుంది. నిన్ను బాధ పెట్టిన వాళ్ళ ఎవరు వసువాడు అని అంటుంది. అశోక్ నేనే మేడం, అది మేడం మీ డాటర్ అని తెలియక తన హ్యాండ్ పట్టుకుని ఏడిపించాను, తను నా మీద చేయి చేసుకుందని కోపంతో మన స్టాఫ్ అందరూ వెళ్ళిపోయాక లైట్స్ అన్నీ ఆఫ్ చేసి తనని భయపడ్డాను, తను కిందకు వస్తుందని తెలిసి లిఫ్ట్ మిషన్ ఆపేశాను, దాంట్లో వసుధర మేడం ఇరుక్కుపోయారు, నన్ను క్షమించండి మేడం, నేను చేసిన తప్పే, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను, నన్ను క్షమించండి అని లావణ్య కాళ్ళ మీద పడతాడు. చూసావా మామ్, ఆ రోజు లిఫ్ట్లో నేను ఎంత భయపడ్డానో నీకు తెలుసా, చాలా ఏడుపు వచ్చేసింది, అప్పుడు వచ్చాడు రిషి, నాకు చాలా ధైర్యంగా అనిపించింది, మార్నింగ్ దాకా నాతోనే ఉండి మార్నింగ్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళాడు. తను నువ్వు అనుకున్నట్టు మన స్టేటస్ మన డబ్బు కోసం తను లవ్ చేయలేదు మా, ఇన్ఫ్యాక్ట్ నేను నీ డాటర్ అని తెలియక ముందే నన్ను లవ్ చేశాడు మామ్ తను, నువ్వు తనని ఇంత ద్వేషిస్తున్నా నా హ్యాపీనెస్ కోసం నేను ఎక్కడ బాధపడతాను అని మాకు సంబంధించి ప్రతి హ్యాపీనెస్లో నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు మామ్, నన్ను ప్రేమించిన కారణం వల్ల తన గురించి తెలియకుండా ద్వేషించడం చాలా రాంగ్, నేను ఇక్కడి నుంచి రాను మామ్, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, డాడ్ మీ వైఫ్ ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటే వెళ్ళమనండి, తనలాగా నేను నా హస్బెండ్ని ఇలాంటి సిచ్యువేషన్లో వదిలి వెళ్ళలేను, నేను తనకి ప్రామిస్ చేశాను ఇంకెప్పుడు తన్ని వదిలేసి వెళ్ళనని అని కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. లావణ్య
ఆ మాటకి చాలా బాధపడుతుంది. సౌరవ్ వసు మాస్క్ తీసుకో అని ఇస్తాడు. వసు నాకేమొద్దు సౌరవ్ అని చెప్పి వెళ్ళి రిషిని చూస్తూ ఉంటుంది. లావణ్య వసు చెప్పిన మాటలకి బాధపడుతూ ఉంటే చంద్రశేఖరం గారు పక్కనే వచ్చి కూర్చుంటారు. లావణ్య చూసావా చంద్ర ఎలా మాట్లాడుతుందో, ఎన్నేసి మాట్లాడుతుందో చూసావా చంద్ర, అయినా నాకు కుదిరే కదా, నాకున్న పొగరే ఉంటుంది, నేను నాకు మాత్రం ఉండదా, నా కూతుర్ని నాకన్నా డబ్బు హోదా ఉన్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే హ్యాపీగా ఉంటుందని అనుకోవడం తప్ప అని అంటుంది. చంద్రశేఖరం గారు నవ్వుతూ వసు హ్యాపీగా ఉండాలనుకుంటున్నావా, డబ్బు హోదాతో ఉండాలనుకుంటున్నావా? డబ్బు ఉంటేనే హ్యాపీగా ఉంటామంటే మన దగ్గర చాలా ఉంది కదా, మనం హ్యాపీగా ఉండగలిగామా? లేదు కదా. వసు వాడి దగ్గర తన హ్యాపీనెస్ని వెతుక్కుంది. వాడు ఏది చేసినా, నీతో గొడవ పడినా, నీతో ఛాలెంజ్ చేసినా, నీకు ఎదురు తిరిగి మాట్లాడినా అంతా నీ కూతురు కోసమే కదా చేశాడు. ఒకసారి వాడి మీద ఉన్న ద్వేషాన్ని, నీ ఈగోని పక్కన పెట్టి ఆలోచించు. వాడు ఎంత మంచోడో తెలుస్తుంది. వాడంత మంచోడినైతే వసుకి మనం తీసుకురాలేం లావణ్య. నీ ప్రాణమైన వసుని వాడికిచ్చి చూడు, ప్రాణంగా చూసుకుంటాడు అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇక్కడితో ఈరోజు స్టోరీ అయిపోయింది గాయస్. సో కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్. అలాగే మన సీరీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో ఎప్పుడు పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్.